సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సైబర్ నేరగాళ్లు సైబర్ బందిపోట్లలా తయారయ్యారు. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే ఈ సైబర్ నేరగాళ్లు తాజాగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సతీమణిని కూడా మోసం చేశారు. ఆమె నుంచి ఏకంగా 2,58,00,000 రూపాయలు కొట్టేశారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతాన్ని చూస్తే ఎవరినైనా ఇట్టే మోసపోయేలా చేసే సైబర్ నేరస్తుల టాలెంట్ కు బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం తప్పకుండా కలుగుతుంది. ఇంతకు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ బందిపోట్ల బారిన ఎలా పడ్డారు, అంతలా ఎలా మోసపోయారు అనే వివరాల్లోకి వెళితే, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ సతీమణి ఊర్మిళకు 2025 నవంబర్లో ఆమె వాట్సాప్కు ఒక మెసేజ్ వచ్చింది. తాము చెప్పినట్లుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలోనే అధిక లాభాలొస్తాయని పేర్కొన్నారు. ఆ మెసేజ్ను నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్లో తన భర్త లక్ష్మీనారాయణ నంబర్ను యాడ్ చేయించారు. గ్రూప్లో చేరిన కాసేపటికే ఆమెతో దినేష్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడాడు. తనని తాను ట్రైనింగ్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. తాను ఐఐటి ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అమెరికాలో పీహెచ్డీ చేశానని, తాను రాసిన స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్ పుస్తకాన్ని త్వరలోనే మార్కెట్లకు తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నాడు. అతడి మాటలను నమ్మిన ఊర్మిళ అతడి ట్రాప్లో చిక్కుకున్నారు. తాను ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సిఫార్సులు చేస్తానని, వాటిలో పెట్టుబడులు పెట్టినోళ్లు ఎంత లాభాలు పొందారన్న విషయానికొస్తే తెలిసేలా కొన్ని స్క్రీన్ షాట్లను గ్రూప్లో పోస్ట్ చేసేవాడు. తాను చెప్పినట్లుగా స్టాక్లో పెట్టుబడి పెడితే 500% లాభాలొస్తాయని చెప్పేవాడు. ఇదే క్రమంలో దినేష్ శిష్యురాలిగా ప్రియ సఖి అనే మహిళ దినేష్ చిట్కాలను పాటించి తాను భారీ లాభాలు పొందినట్లుగా వాట్సాప్లో పోస్టులు పెట్టేది. తాను చెప్పినట్లు పెట్టుబడులు పెడితే 5-6 వారాల్లోనే 500% లాభాలు చూస్తారని చెప్పే దినేష్ తన వాట్సాప్ గ్రూప్లో ఉన్నవారు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేవాడు. తాను నిఖార్సైన మనిషిని అని చెప్పేందుకు వీలుగా సెబీ గుర్తింపు పొందిన మెకిన్లీ అనే సంస్థ ద్వారా బ్రోకరేజ్ సేవలు పొందుతున్నట్లుగా నమ్మించాడు. ఇందుకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాలను పంపాడు. అతడి సూచనలకు అనుగుణంగా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో ట్రేడింగ్ ఖాతా తెరిచేలా చేశాడు. 2025 డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్యలో 19 విడతలుగా మొత్తం 2,58,00,000 రూపాయలని ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేసేలా చేశాడు. ఇందుకోసం తన భర్త వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ రుణం తీసుకున్న ఆమె ట్రేడింగ్లో చెప్పినట్లే పెట్టుబడి పెట్టారు. తన ఖాతాలో లాభాలు కనిపిస్తున్నా విత్డ్రా చేసే ఆప్షన్ లేకపోవడంతో మరింత డబ్బు పెట్టుబడి పెడితే తప్పించి డబ్బులు తిరిగి రావని చెప్పడంతో అలా పెంచుకుంటూ పోయి మోసపోయారు. చివరికి తాను మోసపోయిన వైనాన్ని గుర్తించి సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేశారు. దీనిపై విచారణ మొదలుపెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు మోసపోయిన డబ్బును గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. సిబిఐ అధికారులే మోసపోతున్నారు. ఇక సాధారణ పౌరులను మోసం చేయడం ఎంతసేపు చెప్పండి ఈ సైబర్ నేరగాళ్లకి. కాబట్టి ఈ రోజుల్లో ఏం చేసినా ఆచితూచి అడుగు వేయాలి. మన చుట్టూ ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది. మన దృష్టికి కూడా వస్తుంది. కానీ మనం ఎందుకు మోసపోతాంలే, మనల్ని ఎవరు మోసం చేస్తారులే అనే నిర్లక్ష్య ధోరణి మనల్ని ఉచ్చులో పడేసేలా చేస్తోంది. ఆ నేరగాళ్లకి బలం చేకూరుస్తోంది. కాబట్టి అన్ని విషయాల్లోనూ తస్మాత్ జాగ్రత్త.